ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఐపీఎల్ న్యూస్‌ని తీసుకొస్తున్నాను. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏదైతే మ్యాచ్ ఆడిందో విధ్వంసం అనైతే చెప్పాలి. ఉప్పల్ గ్రౌండ్‌గా ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి ఘన విజయాన్నైతే నమోదు చేసుకుందనైతే చెప్పాల్సిందే. 286 హైయెస్ట్ రికార్డ్ కొద్దిగలో బ్రేక్ ఈవెన్ తప్పిపోయిందనైతే చెప్పాల్సింది. ఏవైనా 2 రన్‌లు వచ్చుంటే తన రికార్డ్‌ని మళ్ళీ బ్రేక్ చేసేవాళ్ళు అయ్యేవాళ్ళు. ఏం పర్లేదు అయినా 277ని, 262ని బ్రేక్ చేసి హైదరాబాద్ మళ్ళీ టాప్ 3 పొజిషన్‌లో హైదరాబాద్‌కే సాటి అని అయితే చెప్పింది. ప్రస్తుతానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ 287, 286, 277 ఈ 3 టాప్ స్కోర్‌లు సన్‌రైజర్స్ హైదరాబాద్ అవ్వటమే విశేషంగా చెప్పుకోవాలి. టీ20 ఫార్మాట్ మొత్తం సన్‌రైజర్స్ హైదరాబాద్ మార్చివేసిందనైతే చెప్పుకోవచ్చు. కేవలం 20 ఓవర్లలో అంత స్కోర్ అంటే ఇప్పటి వరకు ప్రతి టీమ్ ఆడుతూనే ఉందిలే కానీ ఆ స్కోర్ దగ్గర వరకు కూడా రాలేదనైతే చెప్పుకోవాలి. ఎప్పుడో 263 ఆర్‌సీబీ స్కోర్‌ని మొత్తం బీట్ చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం తుడిచిపెట్టేసి తన స్కోర్‌ని నమోదు చేసిందంటే ఇది మామూలు విషయం కాదనైతే చెప్పాలి. ఎప్పుడైతే ప్యాట్ కమిన్స్ కెప్టెన్‌గా నిర్వహిస్తున్నాడో, ఇలాంటి ఒక గేమ్ ప్లేకి అలౌ చేస్తున్నాడో, ఈ గేమ్ ప్లేకే ఆసరాగా తీసుకొని ప్రతి బ్యాట్స్‌మెన్ వచ్చి హిట్టింగ్ హార్డ్‌గానే తీసుకుంటున్నాడు. టు బీ ఫ్రాంక్ రన్స్ అయితే చాలా అంటే చాలా తక్కువనైతే చెప్పుకోవాలి. ఈరోజు మ్యాచ్‌లో ఇషాన్ కిషనే చాలా అంటే చాలా హైలైట్ అనైతే చెప్పుకోవాల్సిందే. ఇషాన్ కిషన్ 100 కొట్టి నాట్ ఔట్‌గా నిలవటం వల్లే ఈ స్కోర్ అనేది ఇంతవరకు వచ్చిందనైతే చెప్పుకోవాలి. కానీ ఫ్యాన్స్ నిరాశ ఏంటంటే ఇంకొక 2 రన్‌లు తీసుంటే బ్రేక్ ఈవెన్ అయిపోయేది. తన స్కోర్‌ని తనే బ్రేక్ చేసేది. డోంట్ వర్రీ ఇంకా చాలా అయితే చాలా మ్యాచెస్ ఉన్నాయి. ఇంకా దాదాపు 13 మ్యాచ్‌లున్నాయి. ఏ మ్యాచ్‌లో అయినా 300 కొట్టదా అని ప్రతి ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్‌గా ఈ మాట అయితే వినిపిస్తుంది. అండ్ ఆర్ఆర్ అయితే ఫస్ట్ మ్యాచ్‌ని ఓడిపోవాల్సి వచ్చింది అండ్ ఓడిపోయారు కూడా. షమి బౌలింగ్ కూడా చాలా అంటే చాలా బాగుందనైతే చెప్పాలి. క్లాసన్ రాంగ్ టైమ్‌లో ఔట్ అయిపోయాడు. ఇఫ్ క్లాసన్ ఔట్ అవ్వకోకుండా ఉంటే ప్రతి ఒక్కళ్ళకి 300 అనే హోప్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అదీ కాక లాస్ట్ ఓవర్‌లో వచ్చిన ప్లేయర్‌లు ఇద్దరు ఎంపటెంపటనే వికెట్లు పడటంతో ఇంకా 300 ఆశ అనైతే చెరిగిపోయిందనైతే చెప్పుకోవాలి. కాకపోతే 286 అంటే మామూలు విషయం అయితే కాదని అందరికీ తెలుసు. కావ్య మేరిన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆ 4లు, ఆ 6లు అయితే మామూలు విషయం కాదు. దాదాపుగా 25 4లు పోయాయంటే ఇంకా మ్యాచ్ ఎలా ఉందో మీకే చెప్తానికి వదిలేస్తున్నా. అండ్ మోరోవర్ ఏంటంటే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి రికార్డ్స్ ఏంటో వినండి. హైయెస్ట్ సిక్సర్స్, హైయెస్ట్ ఫోర్స్ అండ్ హైయెస్ట్ బౌండరీస్ అన్నీ సన్‌రైజర్స్ కిందే ఉన్నాయి. అండ్ లోయెస్ట్ డాట్ బాల్స్ కూడా సన్‌రైజర్స్ కిందే ఉన్నాయి. ఇలాగా ఇన్ని అచీవ్‌మెంట్స్ సన్‌రైజర్స్ కింద ఉంటే ఈసారి కప్ ఎందుకు రాదో చూద్దామనైతే ప్రతి ఫ్యాన్ ధీమాగా వ్యక్తం చేస్తున్నాడు. మీకు ఈరోజు మ్యాచ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలపండి. అండ్ ఇలాంటి వీడియోలు ఇంకా మన కోసం వస్తూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. గాయ్స్ కింద మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్స్ ఉంటాయి. అక్కడ జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్‌లో ఏమో మనకి డైలీ ప్రొడక్ట్స్ మీద ఆర్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచి ప్రతి ప్రోడక్ట్ మీద ఆఫర్స్ అనేవి వస్తుంటాయి. అవి మీ దాకా తీసుకొస్తాను. వాట్సాప్ కమ్యూనిటీ ఏంటంటే అక్కడ హెల్త్ విషయాలు కానీ, హెల్త్ బ్లాగ్స్ కానీ షేర్ చేస్తూ ఉంటా. మీరైతే జాయిన్ అయిపోయి ఉండండి. అండ్ ప్రతి పాయింట్‌లో మీకు అది యూజ్‌ఫుల్ అవుతూనే ఉంటది. ఓకే గాయ్స్, అంతవరకు సెలవు.